మన భారతావని వేదభూమి. ఈ వేదభూమిపై జరిగే ప్రతి ఉత్సవంలోనూ, ప్రతి పండుగలోనూ, ప్రతి పర్వదినంలోనూ ఓ పరమార్థముంటుంది. అటువంటి పరమార్థం దాగి ఉన్న మహాద్భుత ఉత్సవమే ప్రయాగ్రాజులో జరుగుతున్న మహాకుంభమేళ. త్రివేణి సంగమంలో కుంభమేళా పుణ్యస్నానం ఆచరిస్తే అనంత పుణ్యప్రాప్తి లభిస్తుందని ఐతిహ్యం. కుంభ్ అంటే అమృత కలశం, మేళా అంటే ఉత్సవం. అందుకే ఇది అమృత కలశోత్సవం. జీవితకాల పర్యంతం సకల పుణ్యనదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం కలుగుతుందో కుంభమేళా సమయంలో ఒక్కమారు త్రివేణి సంగమంలో పునీతమైన అంతకు మించిన పుణ్యఫలం కలుగుతుంది. మన వైదిక సంప్రదాయంలో గంగా, గోదావరి, కృష్ణ, కావేరి తదితర 12 నదులకు ఏడాదికోమారు పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. కానీ కుంభమేళా అందుకు భిన్నమైనది. పుష్కరాలకు మించిన పరమ పుణ్యప్రద ఉత్సవం కుంభమేళా. కుంభమేళా ఉత్సవం జరగటం వెనుక ఓ ఆసక్తికర కథ కానవస్తుంది. మనందరికీ తెలిసిన గాథే. ఓసారి హరిహరుల లీలా వినోదంలో భాగంగా సకల సిద్ధులు పొందటానికి దేవదానవులు నిర్వహించిన బృహత్తర యజ్ఞం క్షీరసాగర మథనం. అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు ఓ ఒప్పందానికొచ్చారు. మేరు పర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకుని తాడుగా మలుచుకుని క్షీరసాగరాన్ని మధించారు. మథనం కారణంగా ఎన్నో అద్భుత సిద్ధులు, కామధేనువు, లక్ష్మి, ధన్వంతరి తదితర దేవతలు ఉద్భవించారు. ఈ క్రమంలోనే మొదట హాలాహలం ఉద్భవించగా పరమేశ్వరుడు ఆ గరళాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. ఆ తర్వాత అమృత కలశం ఉద్భవించింది. అమృతం కోసం దేవదానవులు పెనుగులాడుకునే సమయంలో అందులోని అమృత బిందువులు వేదభూమిలోని 4 ప్రదేశాలలో పడ్డాయి. అవే గంగాదేవి మెట్టినిల్లు హరిద్వార్, త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్రాజ్, మహాకాళేశ్వరుని తపోభూమి ఉజ్జయిని, గోదావరి జన్మస్థలి నాసిక్. అందుకే ఈ 4 ప్రదేశాలను అమృత క్షేత్రాలు అంటారు. అమృత బిందువులు పడ్డ ఈ 4 ప్రదేశాలలో ప్రతి 12 ఏళ్లకోమారు పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్, హరిద్వార్లో పూర్ణ కుంభమేళాతో పాటు 6 ఏళ్లకోమారు అర్ధ కుంభమేళా కూడా నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి 144 ఏళ్లకోమారు వచ్చే కుంభమేళాను మహాకుంభమేళాగా వ్యవహరిస్తారు. అటువంటి కుంభమేళా 12 ఏళ్ల క్రితం ప్రయాగ్రాజ్లో జరిగింది. కానీ ఇటీవల పూర్ణ కుంభమేళాలను సైతం మహాకుంభుగా వ్యవహరిస్తున్నారు. కుంభమేళ అంటే అది ఏమి అంటే మనకు ఎవరికి తెలీదు. కుంభం అంటే కలశం. ఈ కలశంలో 5 వంకర ఉంటుంది, పంచం. ఓకే, ఈ 5లో కుంభమేళాలో ఎందుకు వస్తున్నామంటే, నాది ఇప్పుడు భరద్వాజ గోత్రం అంట. ఈ భరద్వాజ ఋషి వంశంలో నేను వచ్చా. నా వంశంలో ఇంతకుముందు మా పితృల్లో ఎంతమంది సన్యాసం పుచ్చుకున్నారో నాకు తెలీదు.